2024లో నాకు ఏప్రిల్‌లో యూట్రస్ రిమూవ్ చేశారు సార్. అదే సంవత్సరంలో ఆగస్టులో చెవి చీము కారటం స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయితే ఏంటా అని హాస్పిటల్‌కి వెళ్తే, "అమ్మ నీ చెవి కర్ణబేరి హోల్ పడింది. నీకు ఆపరేషన్ తప్పించి వేరే ఆప్షన్ లేదు" అని చెప్పారు. మ్యామ్ నేను రీసెంట్‌గా ఆపరేషన్ చేయించుకున్నాను. మళ్ళీ ఆపరేషను అంటే నాకు కష్టమవుతుంది మేడం. నాకు అవ్వదు మేడం. నాకు జాయింట్ పెయిన్స్ కూడా ఉన్నయి. అది కూడా తెలిసి కూడా ఆపరేషన్ చేయాల్సొచ్చి చేసేసారు మేడం. ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్‌లో ఉన్న నాకు ఆపరేషన్ నాకు కష్టం మేడం అంటే, ఇక ఫస్ట్ చీము గారటానికి ఇస్తామమ్మా. ఇంక అంతకు మించి మేమేం చేయలేము. చీము తగ్గటానికి ఇస్తాము. అంతకు మించి ఏం చేయలేము. అది డ్రై అయిపోయినాక మీరొచ్చి ఆపరేషన్ చేయించుకోవాల్సిందన్నారు. ఆ డ్రాప్స్ ఇచ్చినప్పుడు కూడా చెవిలో విపరీతంగా సౌండ్స్ వచ్చాయి. డ్రాప్స్ వేసినప్పుడు కూడా ఇటు ముక్కులోంచి కూడా వచ్చేసిందా? లేదా ఎగబిలిస్తే గొంతులోకొచ్చి ఉయ్యాల్సొచ్చిందా? అనే పరిస్థితిలో ఉండేదాన్ని. అప్పుడు ఇంగ్లీష్ మందులు, హోమియో మందులు, అలోవెరా అన్నీ ప్రయత్నం జేశాను. ప్రయత్నం చేసినా ఇటు ఆపరేషన్ కుట్లు నయం అవ్వటం లేదు. ఈ ఇక్కడ ఈ హోలు, చీంకారటం ఏది నయం అవ్వట్లేదు. దీనికి తోడు జాయింట్ పెయిన్స్ గూడా. ఇక అసలకి లైఫ్‌లో ఇంకేం లేదు. ఇక అంతేనా అన్న పరిస్థితుల్లో నాకు ఈ న్యూ యంగ్ కంపెనీ, క్యూర్ సెల్ కంపెనీ నా అప్లైనర్ గౌరీ మేడం పరిచయం చేశారు. గౌరీ మేడం అప్లైనర్ వేమై సార్ గారు. వీళ్ళు నాకు వన్స్ టెస్టిమోనీస్ వినండి, క్లాస్ వినండి. ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకుందురు అని జెప్పారు. ఓన్లీ సాటర్‌డే విన్నాను. సండే టెస్టిమోనీస్ 1000కే టెస్టిమోనీస్ విన్న విన్నప్పుడు వెంటనే డెసిషన్ తీసేసుకున్నా. ఎన్నో ప్రయత్నాలు చేసేసాను. ఇక ఇదొక్కటి వాడేసేసి ఆ తర్వాత చూపిచ్చాలి. నాకొక నమ్మకం వచ్చింది. టెస్టిమోనీస్ విన్నాక, ఈ మెడిసిన్ గురించి విన్నాక నాకొక నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చాక దీన్ని స్టార్ట్ చేయటం మొదలుపెట్టాను. ఫస్ట్ డే వేసినప్పుడు తల కొంచెం తిరిగి మత్తుగా అనిపిచ్చింది. అయినా సరే నేను పట్టించుకోకుండా అలా పడుకున్నాను. తర్వాత ఫోర్త్ డే ఏమైందంటే, నాకు ఆపరేషన్ ఎక్కడైతే జరిగిందో, అక్కడ మార్నింగ్ నుంచి కొంచెం కొంచెం పెయినొచ్చింది. ఎందుకొస్తుందో పెయిన్ అనుకున్నా. నైట్ ఏమైందంటే, అక్కడ కొంచెం హెవీగా పెయినొచ్చింది. వాటర్ ఎక్కువ తాగాలన్నారు కాబట్టి, వాటర్ ఎక్కువగా తాగాను. వాటర్ ఎక్కువ తాగిన తర్వాత 2 టైమ్స్ వాష్‌రూమ్‌కెళ్ళాక, ఆ మరుసటి రోజు నుంచి అక్కడ నాకు పెయిన్ అనేది రాలేదు. 1 వీక్ అక్కడ నొప్పొచ్చిన తర్వాత, 1 వీక్ తర్వాత ఎక్కడైతే ఆపరేషన్ జరిగిందో అక్కడన్నీ కుట్లన్నీ చర్మంతో కలిసిపోయి, అక్కడ కండ గూడా పట్టేసింది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇన్ని రోజుల నుంచి అక్కడ కండ పట్టలేదు. నాకు కుట్లు నయం అవ్వలేదు. చర్మంలో కలిసిపోలేదు. అటువంటిది అక్కడ అది మిరాకిల్ జరిగినట్టు ఈ పౌడర్ వాడాక జస్ట్ 1 వీక్ 8 డేస్‌లో నాకు ఈ మిరాకిల్ జరిగిపోయింది. ఇంకొక విషయం ఏమిటి అంటే, నా చెవిలో చీము తగ్గిపోయింది. చీము తగ్గిపోయి 24 గంటలు స్నానం చేసేటప్పుడు కూడా చెవిలో దూది ఉండాల్సిందన్నారు. అట్లాంటిది ఇదివరకు ఈ పౌడర్ వాడకముందు మిడ్‌నైట్ పడుకున్నప్పుడు ఎప్పుడన్నా చెవులోంచి దూది పోతే మిడ్‌నైట్ చెవులోకి సుడిగాలి వెళ్ళినట్టు సౌండొచ్చేసి దూ దూది వెళ్ళిపోయిందని మిడ్‌నైట్‌లో గూడా లెగిసి దూది పెట్టుకున్న రోజులున్నాయి. ఇప్పుడు మిడ్‌నైట్‌లో దూది పోతే నాకసలేం తెలీటం లేదు. మార్నింగ్ నేను లెగిసినప్పుడు చెవులో దూది పోయిందా? అరె! నాకు గాలి వెళ్తున్న సౌండ్ గూడా తెలియటం లేదు. చీము కారటం ఆగిపోయింది. ఇంకొక విషయం ఏమిటంటే, ఒకరోజు ఇక్కడ ముక్కు దగ్గర నరాలు, చెవి దగ్గర పై ఎత్తున కొంచెం నరాలు నొప్పులుగా అనిపించినియి. ముక్కు దగ్గర ఎర్రగా గూడా అయిపోయింది ఎడం పక్క. నాకు ఎడం చెవి ప్రాబ్లమ్ చీము కారటం. అయితే ఎర్రగా అయిపోతే ముక్కులో వేస్ట్ తీసుకోవడానికి కూడా ఫింగర్ పెట్టలేకపోయాను. ఏంటా ఇలా జరుగుతుందనుకున్నా. ఆ తర్వాత గుర్తుకొచ్చింది. ఇది ఇక్కడి నుంచి నయం చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే చెవులో చీము కారటం ఆగటానికి డ్రాప్స్ వేసినప్పుడు, చెవిలో ఇలా వేలు పెట్టినప్పుడు నాకిక్కడ ముక్కు దగ్గర గూడా నరాల దాకా పెయినొచ్చి
ఒక్కొక్కసారి కఫము లేదా డ్రాప్స్ ఉయ్యాల్సొచ్చేది. ఇక్కడ గొంతులోకొచ్చి, ముక్కులోంచొచ్చి. ఇప్పుడు ఈ నరాలు ఇక్కడి నుంచి చెవి దాకా నొప్పొస్తే ఎందుకు అనుకున్నా. ఇప్పుడు అలా లేదనమాట. చెవిలో గాలి సౌండ్ గానీ, ఇక్కడ ముక్కు దగ్గర నుంచి చెవి దాకా నరాలు నొప్పులు గానీ, మొత్తం తగ్గిపోయినియి. ఇంకో విషయం ఏంటి అంటే, నా హెల్త్ ప్రాబ్లమ్ గురించి మధ్యలో ముక్కు బాలరాజు సార్ గారిని ఇట్లా ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు, అమ్మ కొంచెం హెల్తీ ఫుడ్ కోసం ఎగ్ కూడా తినండమ్మా, నాన్ వెజ్ కూడా తినండి అన్నారు. ఫస్ట్ నుంచి ఎగ్గు, నాన్ వెజ్‌లు మాకు అలవాట్లేవు. ఇప్పుడు ఏమైందిలే అని ఊరుకున్నా. లేట్‌గా నయమైద్దేమో అనుకున్నా. బట్ లేట్‌గా నయం అవ్వలేదు సార్. నాన్ వెజ్ తినకపోయినా, గుడ్డు తినకపోయినా 30 డేస్ కంప్లీట్ అయ్యేలోపు 30, 40 డేస్ కంప్లీట్ అయ్యేలోపు నాకు సగానికి పైనే నయమైపోయింది సార్. ఆపరేషన్ కుట్లయితే నయమైపోయింది. ఈ చెవి టార్చ్ వేసి మా పిల్లలు చూసారు. అంతకుముందు చూసినప్పుడు హోల్ బాగా కనపడేది. ఇప్పుడు అమ్మ హోల్ చూద్దామన్నా కనపడినట్టు కనిపిస్తోందమ్మా. ఇంకా కొంచెం నయం అవ్వాలమ్మా అన్నారు. ఏ డాక్టర్ అయితే నీకు చెవుడొస్తుంది అని చెప్పారో, నీ చెవిలో ఇయర్ ఫోన్స్, బ్లూటూత్‌లు పెట్టకూడదని చెప్పారో, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి నా చెవి చూపించి బ్లూటూత్ పెట్టుకొని ఫోన్ మాట్లాడాలి అనే ఆశ నాకిన్ని రోజులకి తీరుతుంది సార్. మళ్ళీ తర్వాత టెస్టిమోనీస్‌లో నేను వీడియో ఆన్ చేసి, నా చెవిలో బ్లూటూత్ పెట్టుకొని మరి నేను టెస్టిమోనీ ఇస్తాను సార్. నేనిది ఖచ్చితంగా చెప్పగలను. నాకు పూర్తి నమ్మకం వచ్చింది సార్. యూనివర్స్ నాకన్నీ ఇచ్చింది. క్యూర్ సెల్ గూడా నాకన్నీ ఇచ్చింది సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం నాకిచ్చినందుకు. ఎప్పుడు 3 పూటలు డాక్టర్ 15, 15, 15 3 యూనిట్లు 45 యూనిట్లు రోజుకి వాడమని చెప్పేవారు. అలాగే వాడేవాడిని. వాడిన తర్వాత కూడా ఎప్పుడు కూడా నాకు 190, 210, 230 అలాగే ఉండేది నా షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా. ఈ ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టిన తర్వాత 1 మంత్ తర్వాత నేను డైలీ షుగర్ చెక్ చేసుకుంటే 120, 110, 95 ఒక్కోసారి 85 కూడా వచ్చే రోజులున్నాయి. అలాంటప్పుడు ఇన్సులిన్ తగ్గించి వాడడం మొదలుపెట్టా. ఇప్పుడు రోజుకి 15 యూనిట్స్ మాత్రమే ఇన్సులిన్ వేసుకుంటూ మన క్యూర్సెల్ ప్రొడక్ట్ వాడడం వల్ల నాకు ఎవ్రీడే నా షుగర్ లెవెల్స్ అయితే మాత్రం 110, 120 ఆ రేంజ్‌లోనే వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి షుగర్‌కి బాధపడుతూ ఇన్సులిన్ వాడినా కూడా కంట్రోల్ రాని రోజుల్లో ఈ ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. తర్వాత నేను గత 5 మంత్స్ నుంచి అంటే జనవరి నుంచి నాకు ఎడమకాలు మోకాలు దగ్గర నుంచి ఈ షుగర్ వల్ల నరాలనేవి కొంచెం కంప్రెస్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ లేక నా బొటనవేలు తీసేయవలసి వచ్చిందన్నమాట. అయినా సరే నాకు స్క్రీన్ షేర్ చేసుకునే ఆప్షన్ ఉంటే ఇందులో ఇప్పుడు నేను షేర్ చేసేవాడిని. నా బాధ అయితే చాలా బ్లాక్‌గా అయిపోయేది. అంటే అసలు మనం చూస్తే ఇదేంటి ఎంత నల్లగా ఉంది, ఎంత భయంకరంగా ఉందని అనిపించేది. బ్లడ్ సర్క్యులేషన్ లేక అది అలాగా అయిందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. చివరికి నా బొటనవేలు కూడా తీసేయవలసి వచ్చింది. కానీ ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఆ బ్లాక్ అనేది మనం అదే ఎంత కడిగినా పోని బ్లాక్ అనేది ఆ స్కిన్ బ్లాక్ అనేది చాలా బాగా ఇప్పుడు నాకు అయ్యింది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే గత 6 సంవత్సరాల నుంచి నేను ప్యాంక్రియాటిక్ దాన్ని ఏమంటారంటే క్రానిక్ ప్యాంక్రియాస్ అంటే నేను ఏ ఫుడ్ తీసుకున్నా వితిన్ 1 అవర్‌లో బాత్రూమ్‌కి వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. అప్పుడు నా ప్రాబ్లం అలాంటిది ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత సార్ నా వాయిస్ వస్తుందా సార్? హలో! నుంచి నేను క్రానిక్ ప్యాంక్రియాస్ అన్నమాట. అది దాని తాలూకా ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా బాడీలో స్టేబుల్ అవ్వదు, నిలబడదు. హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో మళ్ళీ బాత్రూమ్‌కి వెళ్ళాల్సి వస్తదన్నమాట. ఈ ప్రాబ్లమ్ చాలా తక్కువ మందికి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉందనుకోండి 100 మందిలో 60, 70 మందికి డయాబెటిక్ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్ 100 మందిలో 50, 60 మందికి కంపల్సరీగా ఉంటుంది. కానీ నాకున్న ప్రాబ్లమ్ 2000 మందిలో ఒకళ్ళకి ఉంటదన్నమాట. అంటే 2000 మందిలో నేను ఒక అదృష్టవంతుడు నా ప్రాబ్లమ్. అలాంటి ప్రాబ్లమ్‌తో నేను బాధపడుతూ ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్ అవ్వాలి అంటే ప్రాబ్లమ్ రాకుండా బాత్రూమ్‌కి వెళ్ళకుండా ఉండాలి అంటే నేను ఆహారం తీసుకునేటప్పుడు కంపల్సరీగా ఆ టాబ్లెట్ ఎయ్యాలి మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం టిఫిన్ చేసేటప్పుడు 4 ఇడ్లీ తిన్నాననుకోండి, 2 ఇడ్లీ తిన్నాక ఆ టాబ్లెట్ ఏసుకొని మళ్ళీ 2 ఇడ్లీ తినాలి.
అలాగే మధ్యాహ్నం లంచ్లో కూడా సగం ఫుడ్ తీసుకుని ఆ తర్వాత టాబ్లెట్ వేసి మళ్ళీ మిగతా ఫుడ్ కంప్లీట్ చేయాలి. ఇలా ఉండేది నా ప్రాబ్లం. కానీ మిరాకిల్ ఏంటంటే గత 3 మంత్స్ నుంచి నేను ఆ టాబ్లెట్ యూజ్ చేయట్లేదు. అంటే నాకు బాత్రూమ్ ప్రాబ్లం రావట్లేదు. అసలు నేను వాడింది డయాబెటిక్కి నరాల ప్రాబ్లంకి వాడాను. కానీ ఈ ప్రాబ్లం నాకు తెలియకుండా నాకు సాల్వ్ అయింది. అసలు ఇది చాలా వండర్ అనిపించింది. ఇదేంటి నేను రోజుకి 3 టాబ్లెట్ వేయాలి. ఒక్కొక్క టాబ్లెట్ కాస్ట్ ₹80 సార్. ఉదయం టిఫిన్‌తోని, మధ్యాహ్నం లంచ్‌తోని, రాత్రి డిన్నర్‌తోని ఎయ్యాలి. అలాంటిది నాకు తెలియకుండానే నాకు ఆ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయింది. అసలు చాలా 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 వండర్‌ఫుల్ అనిపించింది. ఒక్కసారి మీకు నా నా లెగ్ కూడా చూపిస్తాను. మీరు ఓకే అనుకుంటే చూపించొచ్చా సార్? మరి బ్లాక్ పెయింట్ వేసినట్టు ఉండేది నా కాలుకి. ఓకే స్క్రీన్ ఓకే షేర్ చేయడానికి ఎంత బాగా మీ వీడియోలో నచ్చిందంటే చూపిస్తున్నారు కదా. దీన్ని ప్రమోట్ చేయడానికి నేను ₹2000 పెట్టి ఈ బుక్ తయారు చేశాను సార్. చూడండి సార్ ఇది. ఈ రోజే లాంచింగ్ చేస్తున్నా మీ అందరి మధ్యలో. సూపర్ సార్, సూపర్, వెరీ గ్రేట్, వెరీ గ్రేట్. ఇది 2000 అయింది సార్ ఈ బుక్ కాస్ట్. నేను తయారు చేయించుకున్నాను. అదే ఎవరికైనా ప్రెజెంటేషన్ చేయడానికి ఇది సార్. అంటే వెరీ గుడ్. మార్కెటింగ్ చేశాను. ప్రొడక్ట్ కూడా చాలా, మా నాన్నగారి గురించి ఈరోజు చెప్పాలని వచ్చాను. ఆయన ప్రొడక్ట్ కూడా వాడిచ్చాము. కానీ ఎక్కడా లేని రిజల్ట్ సార్. ఈ రోజు నేను ఒక రిజల్ట్ చూశాను మా నాన్నగారి దగ్గర. సార్ మా నాన్నగారికి వయసు వచ్చేసరికి ఇప్పుడు 70 సంవత్సరాలు సార్. నాకు వచ్చి 35 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఈ రోజు వరకు ఆయన హాస్పిటల్లో ప్రతి ఇయర్ హాస్పిటల్ తీసుకెళ్తూనే ఉన్నాం మేము. ఎందుకు తీసుకెళ్తున్నామంటే ఆయనకి 20 సంవత్సరాల వయసు అప్పుడు ఏదో చిన్న చేతి వర్క్ చేసుకునేవాడు సార్. దానివల్ల ఏదో గొడవ అయ్యి అతని బాబాయే తలకి ప్యాచర్ అంటే దెబ్బ కొట్టడం జరిగింది. తల పగిలినట్టు అయిపోయింది అనమాట. అప్పుడు ఆ కాలంలో హాస్పిటల్ అనేది వెళ్ళకుండా మా తాతయ్య నాటు వైద్యం చేసేవాడు. ఏదో చేసి ఆ కుట్లు వేయించుకొని అట్లా క్రమంగా ఉన్న 1 సంవత్సరం రెస్ట్ తీసుకున్నారు. తర్వాత మ్యారేజ్ జరిగిందంట. మ్యారేజ్ జరిగిన కాడి నుంచి మా అమ్మ అంటే ఆమె ప్రతి ఇయర్ హాస్పిటల్ తీసుకెళ్లాల్సింది. ఎందుకు అంటే ఇయర్ కరెక్ట్ గా ఏ రోజైతే మార్చి నెలలో ఫిబ్రవరి మార్చి ఈ మంత్ లో ఆయనకి దెబ్బ తగలటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి ప్రతి ఒక్క మార్చికి ఇది మ్యాజిక్ అనాలో లేకపోతే అతనికి జరిగిన మరి ఏమో తెలియదు కానీ సార్, ఇయర్ కి ఈయన మన ఒంగోలు కేవి రమణ అని మానసిక వైద్యశాల ఒంగోలు సార్, పోలీస్ స్టేషన్ పక్కనే ఉండిద్ది. ఇప్పుడు ప్రతి ఇయర్ ఆమె తీసుకెళ్తూనే ఉండిద్ది ఆయన దగ్గరికి. ఏంటి సమస్య అని చెప్పి స్కానింగ్లు ఇవన్నీ తీసినప్పటికి కూడా ఏమో అర్థం కావట్లేదమ్మా. అక్కడ కుట్టుల దగ్గర ఏదన్నా కొలెస్ట్రాల్ ఏమన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరుతుందో లేదా బ్లడ్ క్లాట్ అయిందో అర్థం కాలేదని చెప్పారు. అప్పుడు తర్వాత నాకు ఊహ తెలిసిన కాడి నుంచి స్కాన్ చేయించామండి మేము. మా అమ్మ అప్పుడు మేము ముగ్గురము, ఆమె ఆర్థిక పరిస్థితుల వల్ల స్కాన్ చేయించలేదేమో, మేమైతే స్కాన్ చేయించాము సార్. స్కాన్ చేయిస్తే ఏం లేదమ్మా, అంతా ఎవ్రీథింగ్ బాగుంది, కానీ ఎందుకు వస్తుందో అర్థం అవట్లేదు. అప్పుడేమో జరిగింది, ఆ స్కాన్ అయితే బాగానే ఉంది అని చెప్పాడు. తర్వాత ప్రతి ఒక్క మార్చికి సార్ మేము హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఉండింది లేనే లేదు. ఇయర్ కి కొన్ని గుళ్ళు చుట్టూ తిరిగాము, కొన్ని చర్చిల చుట్టూ తిరిగాము. ఎన్ని చేసినా కూడా ఆయన ప్రాబ్లం అనేది సొల్యూషన్ రాలేదు అసలుకి. తర్వాత 15 సంవత్సరాలు అవుతుంది సార్ మా అమ్మ చనిపోయిన తర్వాత ఫిబ్రవరిలో నా మ్యారేజ్, నవంబర్ లో చనిపోయింది. ఫిబ్రవరిలో నా మ్యారేజ్ పెట్టుకున్నారు. కరెక్ట్ గా ఫిబ్రవరి 2 కల్లా మళ్ళీ సేమ్ అదే వచ్చింది. నాకు మ్యారేజ్ వద్దు, ఇప్పుడు బాగోలేదు, ఆయనకి వద్దు అని చెప్పినా కూడా నాకు జరగడం జరిగింది సార్. కానీ తల్లి తండ్రి లేకుండానే నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ఆయనకు అక్కడ బాగోలేదు. ఆ నెల వస్తే చాలు ఆయన విచిత్రమైన ఎలా ఉండిద్దానంటే సార్, అతను రెడ్ క్లాత్, ఆ నెలలో రెడ్ క్లాత్ కనుక చూస్తే ఆయనకి ఎంత కోపం వస్తుంది. ఇంట్లో 2 కుర్చీలు ఉంటే 2 కుర్చీలు కూడా ఇరగొట్టాడు అనమాట ఆ నెలలో. తర్వాత అతను చిన్న చేతి పని చేసుకుంటాడు. ఒక అతను వచ్చి ఒక రోజు సార్ నేనే చూశాను అనమాట, ఆ రెడ్ పర్స్ లో నుంచి మనీ తీసుకొచ్చి ఇస్తే మనీ అంతే రోడ్డు మీద ఇస్త్రీ కొట్టాడు అనమాట ఆయన ఆ నెలలో. అసలు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఎక్కడ అసలు ఆయనకి సొల్యూషన్ లేదు సార్. ఇంక ఇదంతా కాదని చెప్పి ఇంకా ఒంగోలులో ఈ రమణ హాస్పిటల్ మానసిక వైద్యశాల ప్రతి ఇయర్ ఆయన ఏమన్నాడంటే, అమ్మ మీ నాన్న మీకు అవసరమా, నేను ఒక సర్టిఫికేట్ ఇస్తాను, రాసిస్తాను, ఎర్రగడ్డలో జాయిన్ చేయండి. అతను ఇయర్ కి ఎక్కడ పెట్టుకుంటారు డబ్బులు అంటే, సార్ ఇయర్ కి 1 నెల ఇబ్బంది పెడతాడని చెప్పి మేము అట్లా జాయిన్ చేసామని చెప్పి కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది సార్. తర్వాత ఇయర్ నా మ్యారేజ్ అయినా కూడా మా అమ్మ చనిపోయింది. అక్కడి నుంచి కూడా మా చెల్లి నేను అతన్ని ప్రతి సంవత్సరం చూపిస్తూనే ఉన్నాము. ఆ 20 రోజులు
మా ప్రాణం పోయింది సార్ అతను చేసే ప్రవర్తన. ఆ 20 రోజులు మాత్రమే ఉండిద్ది. ఆ మందులు ఎన్ని ప్రొడక్ట్ చాలా ప్రొడక్ట్ వాడి ఉన్నా కూడా దేనికి రిజల్ట్ రాలేదు. ఆ రోజు నాకైతే మార్చి నెలలో ఫిబ్రవరి ఎండింగ్ లో నాకు చెప్పడం జరిగింది. సార్ శ్రీనివాసరావు గారు ఒంగోలు నుంచి వచ్చి వినకుండా, మేడం ముందు ప్రొడక్ట్ మీరు వాడండి, ఫస్ట్ మీరు వాడిన తర్వాత మాట్లాడంటే, ముందు నాకు ఎవరు గుర్తు రాలేదు సార్, ఫస్ట్ మా నాన్నే గుర్తొచ్చాడు. సరే చూద్దాము ఒకసారి ఇస్తే ఆయనకి ఎలా ఉండిద్దో అని చెప్తే నేను తీసుకెళ్లి ప్యాకెట్ ఇస్తే మా చెల్లి నవ్వింది. ఇంత మందులు వాడితే లేదు కానీ నీకు వచ్చి ప్యాకెట్ తీసుకొచ్చావు, దీనికి ఏముండిద్ది అని చెప్పి అన్నది. సరే వాడమంటే నా భయంతో అమ్మాయి కరెక్ట్ గా 10 రోజులు ఉదయం సాయంత్రం సార్ 10 రోజులు వాడింది. అంటే అతనికి ఫిబ్రవరి ఎండింగ్ ముందే ఇచ్చాను అనమాట, రాకముందే మార్చి ఫిబ్రవరిలో ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆ టైంలో నేను ఇవ్వటం జరిగింది అమ్మాయికి. ఆ అమ్మాయికి ఇచ్చిన తర్వాత 10 రోజులు సార్ వాడింది. వాడిన 2వ రోజు బాగా మోషన్స్ అయ్యి తనకి, వాంతులు అయితే అసలు ఆ రోజంతా గంటకోసారి వాంతులు అవుతూనే ఉన్నాయి అనమాట. ఆ అమ్మాయి అంది, ఉన్న ప్రాణం కూడా తీసేస్తావా ఆయన్ని, బ్రతకనివ్వా, ఏదో పిచ్చి పొడకు తీసుకొచ్చి పెట్టేవన్నది. ఏం కాదు, నేను అప్పుడు సార్కి ఫోన్ చేశాను. ఏం సార్ అంటే, ఏం కాదు మేడం, ఏదన్నా ఉన్నా కూడా కెమికల్ తీసేసింది, ఇబ్బంది ఏం లేదు, వాడండి అని చెప్పారు. సరే ఆ 10 రోజులే సార్ వాడింది. 10 రోజులు వాడాం, కనీసం మార్చి కానీ ఫిబ్రవరి అంతా అయిపోయినా కూడా ఈ రోజుకి అతనికి రాలేదు సార్. నాకు ఊహ తెలిసిన కానించి ప్రతి సంవత్సరము తీసుకెళ్లకుండా లేనేలే మార్చి నెలలో ఖచ్చితంగా. ఇప్పుడు కూడా ఓపిక అయితే కూడా మేము అక్కడే దగ్గర పెట్టుకున్నాం, ఏదన్నా ఆయనకి హెల్ప్ అయితే గవర్నమెంట్ ద్వారా ఏదైనా రాపిస్తాము అని కూడా నేను దగ్గర పెట్టుకున్నాను సార్. అయితే ఈ రోజుకి నా 35 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం తీసుకెళ్ళాను. ఈ సంవత్సరం ఆయన తీసుకెళ్లేదు సార్. నిజంగా ఈ ప్రొడక్ట్ లో ఇంత దమ్ముందా అమ్మో అనిపించింది నాకు అసలుకి. ఆయనకి ఈ రాకపోవటం ఏంది అప్పుడే చెప్దాం అనుకున్నాను సార్, కానీ చూద్దాం ఒక 2 నెలలు చూద్దాము, మళ్ళీ ఏమైనా రిపీట్ అయిద్దాము అని చెప్పి ఒక ప్యాకెట్ అయిపోయినా 2వ ప్యాకెట్ పూర్తిగా అయిపోయింది సార్. మళ్ళీ నేను అతనికి ప్యాకెట్ ఇవ్వలేదు. అంటే ఈ 2 ప్యాకెట్లు వాడినాక మళ్ళీ ఏమన్నా వచ్చిద్దేమో చూద్దామని చెప్పి నేను ఇంకా 2 ప్యాకెట్లు ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన ఈ రోజు సార్ ఫిబ్రవరి ఎండింగ్ లో ఇచ్చాను. ఇప్పుడు జూన్ కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు ఏం లేదు సార్, చక్కగా ఎప్పుడులాగా ఎలాగున్నాడు అలాగే ఉన్నాడు. నేను ఈ 35 సంవత్సరాల నుంచి ఇయర్ తీసుకెళ్లేదు సార్ మా నాన్నగారు హాస్పిటల్కి. ఎందుకంటే ఇది ఒక్కటే వినండి, ప్రతి ఒక్కళ్ళు వినేవాళ్ళు ఎవరున్నా కూడా ఈ టెస్ట్ మనీ 50 అతనికి 20 సంవత్సరాలు అన్నప్పుడు జరిగింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం హాస్పిటల్ పోకుండా లేడు. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత ఈ ఇయర్ మేము పోకుండా ఉన్నాం అనమాట. ఈ ప్రొడక్ట్ అసలు ఎంత దమ్ముందంటే నిజంగా అసలు కన్నీళ్ళు ఆగలేదు సార్. మా నాన్నగారిని పోయి చూసి వస్తే ఆ వాంతులు అవుతుంటే భయపడ్డాను నేను, అమ్మ ఏమైద్దో ఏమోనని. ఏమన్నా అయితే కావాలని అమ్మాయి తెచ్చిచ్చిందేమో అనుకుంటారేమో ఈ బాధ పడలేక అనుకున్నా. కానీ ఆయనకైతే ఇప్పుడు కూడా నిన్న ఫోన్ చేసి నాకు ఆ ప్రొడక్ట్ పంపించమ్మా, భలే బాగుంది, గ్యాస్ ట్రబుల్ లేదు, బాగా అన్నం తినాలనిపిస్తుంది, బాగుంది అన్నాడు. ఇప్పటి వరకు నిజంగా ఇది ఒక మాటల్లో చెప్తే మీకు సింపుల్ గా ఉండిద్ది, కానీ 50 సంవత్సరాలు పడ్డ బాధ సార్ ఇది. ఆ బాధ కన్నీళ్ళతో కూడా కడుక్కోలేనమాట అంటే సార్. అలా మెయింటైన్ చేసేవాడు. నాకు ఒక హెయిర్ లాస్ ఎక్కువ ఉండేది అనమాట, దాన్ని అలా కవర్ చేసేవాడిని. ఆ కవర్ చేసిన తర్వాత ఈ జుట్టు అయిన తర్వాత ఏదైనా ఒక విగ్ లాంటిది ఏదైనా పెట్టిద్దామా అనేటువంటి ఒక టైంలో నాకు ఈ ప్రోడక్ట్ పరిచయం చేశారు మా స్పందన గారి ద్వారా, అలాగే మణిశంకర్ గారి ద్వారా నాకు ఈ ప్రోడక్ట్ పరిచయం అయింది. సో నేను ఇది వాడిన ఇప్పుడు 30 డేస్ అయిపోతుంది, ఇప్పుడు 40 డేస్ దగ్గరగా ఉన్నాను. అయితే ఇప్పుడు హెయిర్ గ్రోత్ చాలా బాగా ఉంది నాకు. ఇప్పుడు ధైర్యంగా క్లాత్ తీసేసి తిరగలుగుతున్నాను నేను సమాజంలో. ఒక మంచి హ్యాపీ మూమెంట్ అనమాట నాకైతే. సో అలాగే నా కాలు కూడా ఇంతకుముందు షూ వేసి ఒక సాక్స్ ఎక్కువ రెగ్యులర్ గా వాడటం వల్ల ఆ ఇచ్చింగ్ వచ్చి గట్టిగా గోకేసి అది ఏమైందంటే సెప్టిక్ అయిపోయి ఊండులా తయారైపోయింది. అది కూడా కాలు చాలా కాలం సెప్టిక్ అయ్యి ఎక్కడ చూపించినా తగ్గేది కాదు. ఇది మళ్ళీ షుగర్ ఏమైనా ఉందేమో టెస్ట్ చేపిస్తే అదేం లేదు మళ్ళీ, కానీ తగ్గేది కాదు. అది ఎందుకో ఒక డాక్టర్ గారు అక్కడ ఇంజెక్షన్ చేస్తే మీకు అయితే తగ్గుతుంది, కానీ మొత్తం ఆ స్పాట్ బ్లాక్ గా అయిపోతుందండి. సో అది మీరు ఓకే అంటే నేను చేస్తానన్నారు. సరే ఇంకా తప్పదు కాబట్టి ఓకే అన్నాను. ఆ ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ ఏరియా అంతా బ్లాక్ గా మారిపోయింది నా కాలు దగ్గర. మారిన తర్వాత నేను ఇంక ఇది తగ్గదేమో, లైఫ్ లాంగ్ ఇది ఇలాగ భరించాల్సి వస్తుందేమో అని అనుకున్న తర్వాత మళ్ళీ చూసిన కొన్నాళ్ళకి ఈ ప్రోడక్ట్ వాడినటువంటి తర్వాత రిజల్ట్ ఏమనిపించిందంటే ఆ కాలు ఆ బ్లాక్నెస్ పోయి మళ్ళీ నా పాత రంగు మళ్ళీ యథావిధిగా రావటం అనేది బాగా అనిపించింది. సో స్కిన్ మీద ఇది అద్భుతంగా పనిచేస్తుంది, అలాగే హెయిర్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉండేది మాకు. ఇంకా ఎనీ టైం ప్రోగ్రామ్స్ షూటింగ్స్ ఎప్పుడు తింటామో తెలియదు, ఎప్పుడు నిద్రపోతామో తెలియదు, కాబట్టి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది నాకు. సో అది ఇప్పుడు చాలా క్యూర్ అయింది. ఇప్పుడు అసలు ఆ గ్యాస్ ప్రాబ్లం ఆ మాత్రలు వాడేవాడిని, రోజు ఉదయాన్నే పరగడుపున టాబ్లెట్ వేసుకునేవాడిని. ఇప్పుడు ఆ టాబ్లెట్ జోలికి వెళ్ళట్లేదు.
సో ఏదేమైనా మొత్తానికి ఇదొక అద్భుతమైన ప్రోడక్ట్. ఇదొక దాన్ని ఏమంటారు, ఒక మిరాకిల్, ఒక గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ అనేసి అనుకోవాలి. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి దీన్ని ఇంకో 10 మందికి నేను పరిచయం చేసి ఏ విధంగా నేను అందరికీ ఆరోగ్యాన్ని అందరికీ అందించే విధంగా ఎలాగ అనేది నేను కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. డెఫినెట్ గా నాకు ఇంత మంచి ప్రోడక్ట్ అందించిన మన ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే మా లైన్ ప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే నాకు ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరిగింది. స్కిన్ అనేది చాలా రోజుల నుంచి 5-6 ఏళ్ల నుంచి నేను సఫర్ అవుతున్నాను. ఆ స్కిన్ ప్రాబ్లం అనేది ఇంకా పోదు అనేసి ఒక నిర్ణయానికి వచ్చేసిన టైంలో నాకు దీన్ని రజనీకాంత్ గారు అనే నాకు ప్రమోట్ చేయడం జరిగింది. రజనీకాంత్ గారు ఇవ్వడం వల్ల ఆ రజనీకాంత్ గారు తీసుకున్న తర్వాత వాడిన తర్వాత కంటిన్యూగా ఇప్పటి వరకు నేను ఆపకుండా వాడుతున్నాను సార్. ఆ స్కిన్ మాత్రం చాలా వరకు చేంజ్ వచ్చేసింది. ఇంకా జస్ట్ ఒక 20% అనేది మాత్రం ఉంది. అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న అతనికి కూడా ఇచ్చాను. 7 mm అతనికి స్టోన్ ఉంది. ఆ స్టోన్ కూడా రిమూవ్ అయిపోయి అతను వాడుకుంటూ తర్వాత అతను కూడా 10 మందికి ప్రమోట్ చేస్తున్నాడు. మెయిన్ గా అతను అయితే రియల్ గా సంతోషపడిపోయినాడు హ్యాపీగా. ఏం సార్ ఇది వండర్ గా ఉంది, ఆపరేషన్ చేయాలనే దాన్ని మీరు ఇమీడియట్ గా మాకు తగ్గించినందుకు ఈ ప్రోడక్ట్ మాకు అందించినటువంటి మీకు, అలాగే లైన్ ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నామని నాకు ఇమీడియట్ గా తెలియజేయడం జరిగింది సార్. హాయిగా నేను పెరాలసిస్ వాళ్ళకి కూడా ఇచ్చున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ దగ్గర మోర్ దాన్ 50 to 100 మెంబర్స్ దాకా నేను దీన్ని ప్రమోట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఏవో ఉన్న దాని డిసీజ్ కూడా తగ్గడం జరుగుతోంది. తర్వాత లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి తగ్గింది, లేడీస్ కూడా ఇవ్వడం జరిగింది. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పీరియాడిక్ ప్రాబ్లమ్స్, PCOD ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది సార్. కానీ నా మీద జరిగింది మాత్రం ఇట్స్ మెరాకిల్ సార్. 8 years నుంచి ఎంతో మంది స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ డెర్మటాలజిస్ట్ అందరికి కూడా చూపించారు. కానీ మందులు వాడినంతవరకు బాగుంటుంది, మళ్ళీ ఇచ్చింగ్ అనేది రావడం, మళ్ళీ అక్కడ ప్రాబ్లం రావడం, మళ్ళీ అక్కడ ఉండవడం ఇది జరుగుతుంది. కానీ రియాలిటీగా చెప్పాలంటే ఇట్స్ వండర్ఫుల్ థింగ్ ప్రోడక్ట్. ఎందుకంటే నా యొక్క అనుభవంలో 30-35 years లో ఒక అద్భుతం, ఒక అమృత సంజీవిని మనకు అందించినటువంటి లైన్ ప్రసాద్ గారికి, అలాగే రజనీకాంత్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం. లెఫ్ట్ సైడ్ ఇది వాడుతున్న కాడి నుంచి అది స్లోగా కరిగి తగ్గాయండి. నా స్కిన్లో కూడా గ్లో పెరిగిందండి. తర్వాత ఇంతకుముందు కొంచెం డల్గా ఉండేది, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడుతున్న కాడి నుంచి చాలా యాక్టివ్గా ఉంటుంది సార్. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బాగుంది సార్. చాలా మంచి ప్రోడక్ట్. నేను ఇంకా 10 మందికి తెలియజేయడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. 58 సంవత్సరాలండి. ఆఖరి స్టేజ్లో ఉన్నాను. నా ప్రాబ్లమ్స్ ఇంక ఇంతే, దీన్ని తీర్చేవాళ్ళు ఎవరు ఉండరు అనుకున్నాను. నేను కార్ డ్రైవ్ చేస్తా ఉంటే ఏళ్ళు వంకరపోతాయి, కాళ్ళు వంకరపోతాయి. ఏ పరిస్థితుల్లోని నేను ఇక్కడి నుంచి ఇంకా బయటకు రాలేననుకున్నాను. అలాంటి స్టేజ్లో మా SR రామకృష్ణరాజు గారి ద్వారా ఇది నాకు పరిచయం అయిందండి. దీంట్లో నాకు ఇంకో మిరాకిల్ 12 రోజులు నేను వాడటం మొదలుపెట్టి దీనికి నాకు 2 years నుంచి కంటిలో నీళ్లు కారుతున్నాయండి, కుడి కన్ను. దానికి ఆపరేషన్ కూడా చేయించాను. ఆపరేషన్ చేయించప్పుడే 4 months అయిందండి. నీళ్లు కారటం మానలేదు. సరే ఇంకా ఆఖరి స్టేజ్ కదా, ముసలివాళ్ళం అయిపోయాం, ఇంక ఇలాగే ఉంటాయిలే అనుకున్నా. ఒకటి క్రాంప్స్, భరించలేను ఆ నొప్పులు, ఏసీలో పడుకోలేను, ఏసీలో ట్రావెల్ చేయలేను, కాళ్ళు ఏళ్ళు వంకరలు పోతాయి. 2 కంటెంప్టా నీళ్లు కారటం. 3 స్కిన్ డిసీజ్ అంటే దురదలు. అసలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏంటి అనుకోవటం. 4వ మిరాకిల్ ఏంటంటే నేను రోజు తోటలో వర్క్ చేస్తూ ఉంటాను, షటిల్ ఆడుతూ ఉంటానండి. షటిల్ ఒక గేమ్ కూడా ఆడుకోకుండా అలసిపోతున్నాను. అరే ఇంకా జన్మ ఇంతేలే, ఇంకా మనం లాస్ట్ ఫైనల్ ఇంకేది లేకోకుండా వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనుకునే స్టేజ్లో ఈ క్యూర్ సెల్ఫ్ పరిచయం అయిందండి మా అబ్బాయి ద్వారా. ఇప్పుడు నాకు కంటి నీళ్ళు ఆగిపోయినాయి. ఈ క్రాంప్స్ 90% ఆగిపోయిందండి. 90 95 కూడా చెప్పలేను, ఆగిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను తోటలో వర్క్ చేస్తున్నానండి. 1 గంట వర్క్ చేసిన తర్వాత కంపల్సరీ ఇంటికి వెళ్ళి 2 గ్లాసులు నీళ్లు తాగి ఫ్యాన్ కింద 1/2 గంట కూర్చుని ఏదైనా నేను సాధించాలి, ఒళ్ళు దాచుకోకూడదని మళ్ళీ తోటలోకి వచ్చి కూర్చుని పని చేస్తున్నానండి. అట్లా రోజుకి 9 లోపులో మినిమం 3 సార్లు వెళ్ళి వస్తున్నాను. ఇప్పుడు ఈ క్యూర్ సెల్ ప్రభావం వల్ల నేను వచ్చి తోటలో కూర్చున్నానండి. 9 గంటలైనా సరే నేను బయటకు వెళ్ళలా,
బాగా ఎండ వచ్చిన తర్వాత నేను 10 గంటలకు భోంచేస్తానండి. అందుకని 9:30కి బయటకు వెళ్తున్నా. అసలు ఏదని చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు షటిల్ కూడా బ్రహ్మాండంగా ఆడగలుగుతున్నాను. ఏది 12 రోజులకే. అది ఏదో నెల 2 నెలలు వాడాడు బాగుందంటే వేరే విషయం అండి. 12 రోజులు రిజల్ట్ అయినప్పటికి ఇది నేను 2, 3 వాడితే ఖచ్చితంగా నేను నేషనల్ విన్ చేస్తాననే ధీమా కూడా ఉందండి. నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చెప్పాను. నేను అతి త్వరలో కలుస్తాను. మిమ్మల్ని మాక్సిమం మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని. పోతే ఏ రకంగా చూసుకున్నా మిరాకిలే. నాకు ఆనందానికి అవధులు లేవు. మాక్సిమం హ్యాపీ. ఇంకో మిరాకిల్ ఏంటంటే అండి, ఆవిడ వెయిట్ 85. ఆవిడ బీపీ షుగర్ ఆవిడకి మస్తుగా ఉన్నాయి. నెల టెస్ట్ చేయించానండి. 200 చిల్లర వస్తూ ఉంటుంది. మొన్న ప్రత్యేకంగా మోకాళ్ళ నొప్పులు ఎట్లా ఉన్నాయంటే ఆవిడ తీసుకుని ఎక్కడికి వెళ్ళలేను నేను. నాకైతే ఆఖరి నిమిషం వరకు భార్యాభర్తలు ఇద్దరు ఆ తోటలోకి వెళ్ళి షికారుగా వెళ్ళి పార్క్కి వెళ్ళి షికారుగా తిరిగి రావాలి, ఎక్కడికైనా టూర్కి హ్యాపీగా వెళ్ళాలనే కోరికలో ఉన్నాను. అవి నెరవేరలేదు. ఈ జన్మకి ఇంతే అనుకున్నాను. ఇది వాడిన 12వ రోజుకే నా ఒళ్ళంతా తేలిగ్గా ఉంది. ఇప్పుడు అడుగులు వేయగలుగుతున్నాను. రాత్రుళ్ళు పిక్కలు తొడ పిక్క కూడా విపరీతమైన పెయిన్స్. అవి ఇప్పుడు తగ్గినాయి. ఇదేదో విచిత్రంగానే ఉందంటే నీకు విచిత్రం కాదమ్మా, నా విచిత్రాలు ఇంకా బాగున్నాయి. డెఫినెట్ గా మనం 25 ఏళ్ళు పిల్లల్లాగా హ్యాపీగా ఉంటాం. ఆఖరి నిమిషంలో ఒక ఈ క్యూర్సెల్ నమ్ముకున్న దాని వల్ల మనం ఉండడం కాదు, మనం పర్టికులర్ గా పనికొట్టుకుని వేల మందికి చేయాలనే సంకల్పంతో ఉన్నానండి. నేను వాడటం 12 రోజులు కానీ నేను స్టార్ట్ చేసి 20 రోజులు అయిందండి. ఇప్పటికి నేను 25 ప్యాకెట్స్ అంటే డబల్ అమ్మానండి. నిన్న కూడా ఒకటి ఇచ్చి వచ్చాను. ఇక నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి మీకు మీ అనారోగ్యాన్ని పోగొట్టే ఆరోగ్య దేవత ఈ క్యూర్సాల్ వచ్చిందని చెప్పి అందరినీ చేసి నాకు అవకాశం ఉన్నటువంటి అందరినీ ఇందులో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ క్యూర్సాల్ పరిచయం చేసిన అందరికీ. ముక్కు బాలరెడ్డి గారు ఇంత ముందు టెస్టిమోనియల్ ఇచ్చింది. ఆమె ప్రాబ్లమ్స్ క్యూర్ అవడం చూసి సో నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. సో వాడదాం అనుకున్నాను నేను. నాకు మార్చ్ 13వ తారీఖు నేను ఆలివ్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. ఇది ఆలివ్ హాస్పిటల్లో నాకు టెన్నిస్ ఎల్బో అని చెప్పి వాళ్ళు ప్రాబ్లం డయాగ్నోస్ చేశారు. రైట్ ఆర్మ్ ఈ పార్ట్ నాకు నొప్పి వచ్చింది అండ్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. నా మోకాళ్ళ నొప్పుల గురించి మా ఆవిడ టెస్టిమోనియల్లో కూడా ఒక సందర్భం చెప్పింది ఆమె. ఇది నాకు సడన్ గా ఫిబ్రవరి మంత్ నుంచి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి ఈ ఇయర్. టెన్నిస్ ఎల్బో మార్చ్లో వచ్చింది. డాక్టర్లు ఆలివ్ హాస్పిటల్లో వాళ్ళు 1.5 ఇయర్ పడుతుందండి మీరు వాడాలా, మీకు ఒక బ్యాండ్ సజెస్ట్ చేస్తామని ఈ బ్యాండ్ సజెస్ట్ చేశారు. ఇది నేను కట్టుకొని ఉండాలని. ఒక 2500 వర్త్ మెడిసిన్లు ఇంకా డాక్టర్ ఫీజులు మనం చెప్పక్కర్లేదు కార్పొరేట్ హాస్పిటల్లో. ఇలా నాకు వాళ్ళు ఇచ్చారు. మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఇంకా స్టాక్, నేను వాడలేదు. నేను ఒక హాఫ్ మెడిసిన్ క్యూర్సెల్ ఎందుకు ట్రై చేయరు మీరు అని చెప్పి మా ఆవిడ. నేను రోజు ఆమె చేత ఆయిల్ రాయించుకునేవాడిని, ఆయన డాక్టర్ ఇచ్చిన ఆయింట్మెంట్ రాసుకునేవాడిని, కాపడాలు పెట్టుకునేవాడిని, ఇట్లా అంతా చేశాను. బట్ నాకు ఇంప్రూవ్మెంట్ అనిపించలేదు. ఈవెన్ చిన్న గ్లాస్ నేను వాటర్ లిఫ్ట్ చేయాలన్నా నాకు రైట్ హ్యాండ్ ప్రాబ్లం, రైట్ హ్యాండ్. సో క్యూర్సెల్ ఎందుకు ట్రై చేయరు, నాకు అన్ని తగ్గుతున్నాయి కదా మీరు ట్రై చేయండి అని చెప్పారు. సర్లే ఏమైంది ఎట్లా వాడుతుందా నేను వాడదాంలే అని చెప్పి నేను ఆమె చేత ఒక ప్యాకెట్ ఇప్పించుకున్నాను. ఇది నాది సెకండ్ ప్యాకెట్ అండి. ఫస్ట్ ప్యాకెట్ నేను కన్సూమ్ చేశాను. నేను ప్యాకెట్ తీసుకొని వాడిన ఒక 10 రోజులకి ఈ బ్యాండ్ తీసి పడేశాను. నాకు అవసరం లేదు ఇంకా తగ్గింది అని చెప్పాను. తర్వాత పూర్తిగా ప్యాకెట్ అంతా కన్సూమ్ చేసేయండి, మధ్యలో అట్లా స్టాప్ చేయొద్దు అని అంటే 20 శాచెస్ ఉన్న ప్యాకెట్ పడేసాను. తర్వాత ఇంకా చెప్పాను సరే తగ్గింది కదా, ఆమెకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో ప్యాకెట్ కూడా నువ్వే కన్సూమ్ చేయండి నేను ఆపేశాను. బట్ చాలా మిరాకిల్ ప్రోడక్ట్ అండి ఇది.
నేను నా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 10 రోజులు వాడేసి ఈ బెల్ట్ గిల్ట్ తీసి పడేసాను, మందులు వాడడం ఆపేశాను. సో వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అండ్ నేను మా ఆవిడ ఇద్దరం కలిసి ఎవరి దారిన వాళ్ళు ఎంతమందికి సాధ్యమైతే అంతమంది ప్రోడక్ట్ పంపించారు. అండ్ మన ఫ్యామిలీ టీం వాళ్ళ దగ్గర నుంచి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ పాంప్లెట్ లాంటివి డిజైన్ చేసి అవి కూడా సప్లై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేది అదేవిధంగా ఎడమ చేయి భుజం బాగా నొప్పి ఉండి లేవకపోయేది. ఏప్రిల్ 2 నుంచి ఇది వాడడం మొదలుపెట్టిన తర్వాత వారం రోజుల తర్వాత కాళ్ళ మంటలు పూర్తిగా తగ్గిపోయినాయి. తర్వాత మళ్ళీ 15వ రోజు నాకు ఎడమ భుజం అసలు పైకి లేవకపోయేది, ఆటోమేటిక్గా లేస్తుంది. ఏంది ఇది ఇంత ఇంత బాగా లేస్తుంది, నాకు అసలు బాగా నొప్పి ఉండేది, ఎంత బాగా లేస్తుంది అని అనుకునేసరికి నేను క్యూర్సెల్ వాడుతున్నా కదా, అందుకనే ఇది తగ్గిందని అనుకొని ఇప్పుడు పూర్తిగా నొప్పి తగ్గిపోయింది. అదేవిధంగా షుగర్ నాకు నార్మల్ టాబ్లెట్ 3 టాబ్లెట్లు వాడతా రోజు. అయితే ఇది వాడినప్పటి నుంచి ఒక టాబ్లెట్ తగ్గించిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే నార్మల్ ఉంది. ఇంకొక వారం రోజుల తర్వాత ఇంకొక టాబ్లెట్ కూడా తగ్గిద్దామనేది ఆలోచన చేస్తున్నా. అదేవిధంగా నేను ఒక 10-15 మందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా టెస్ట్ మోడల్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. నేను నెక్స్ట్ దాంట్లో నేను ఇచ్చిన వాళ్ళతోటి టెస్ట్ మోని చెప్పిస్తాను నేను. అదేవిధంగా మా ఇంట్లో మా మిస్సెస్ను కూడా వాడిస్తున్నాము. ఆమె కూడా నొప్పులు చేతుల నొప్పులు, నడుము నొప్పి అనేది ఆమె కూడా కొంతవరకు క్యూర్ అయిందని చెప్తా ఉంది. కాబట్టి ఇది ప్రోడక్ట్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. ఇది అదేవిధంగా నేను మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఓకే సార్, థ్యాంక్ యూ.